ఏయ్ ఆగవయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగండి. అరే ఎలా కలుస్తావు? వాళ్ళు ఎలా కొడుతుంది? ఎమ్మెల్యే గారు చెప్పి పర్మిషన్ తీసుకోవాలి. వెట్టాపుతావా ఎమ్మెల్యే గారిని కలిసేదానికి? అరే చెప్తున్నా, చాలా పనిలో ఉన్నారు ఆయన. చాలు కానీ సుబ్బయ్య రా. ఏంటా సుబ్బయ్యని ఆపుతారు? రా సుబ్బయ్య. ఏంటన్నా? అన్నా ఏమయ్యా వెంకటేశ్వరరావు, బుద్ధి ఉందంటే సుబ్బయ్య అన్న వస్తే ఆపుతారా? బుద్ధుందా? 40 సంవత్సరాలు పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడ్డాడు. 3 సార్లు సర్పంచ్ గెలిచాడు. 10 ఎకరాల ఆస్తి అమ్ముకున్నాడు. ఇలాంటి వాళ్ళని మన చంద్రన్న ఏం చెప్పాడు? గుండెలో పెట్టి చూసుకోమన్నాడు. బుద్ధుందా? అలా ఆపచ్చా? సార్ అన్నా చెప్పు. అన్నా, దేవుడు ప్రసాదం, నా బిడ్డ ప్రాణం కాపాడారు. ఇంతకీ బిడ్డకి ఆరోగ్యం ఎట్లా ఉంది? చంద్రబాబు నాయుడు గారి పుణ్యమైన ఆరోగ్యం బాగుంది. బయటకు వచ్చాడు. మొన్న లెటర్ ఇచ్చాను, హాస్పిటల్ బాగా చూసారా? ఇచ్చిన ఎల్ఓసి వల్ల ₹1 జేబులోంచి ఖర్చు పెట్టకుండా నా బిడ్డ ప్రాణం కాపాడుకున్నా. మీకు రుణపడి ఉండా, చంద్రబాబు నాయుడు గారికి, కుటుంబ ప్రభుత్వానికి రుణపడి ఉండా. అది చెప్పేదానికి వచ్చా. దేవుడి ప్రసాదం నీకు మేము చేసేది తక్కువ అన్నా. నువ్వు కష్టపడ్డావు. దుర్మార్గ పాలనలో 16 కేసులు, తప్పుడు కేసులు పెట్టారు నీ మీద, జైల్లో పెట్టారు. అయినా నువ్వు ధైర్యంగా నిలబడ్డావు. మొన్న ఎలక్షన్లో 50 లక్షలు ఇస్తానని నీకు ఆశ చూపించినా నా కాలి గోడుతో సమానం. నేను పార్టీ వదిలి రాను, తెలుగుదేశం వదిలి రానని మా కోసం నిలబడ్డావన్నా, జెండా కోసం నిలబడ్డావన్నా. మీకోసం చంద్రన్న, ఇది నా గొప్పతనం కాదన్నా. చంద్రబాబు గారు ఇచ్చిన ఎల్ఓసి లెటరు నీ బిడ్డను బతికిచ్చిందన్నా. నాకు అదే సంతోషం అన్నా. అదొక్కటే కాదు, లోకేష్ బాబు గారి వల్ల, ఆ డిఎస్సి వల్ల నా బిడ్డకి ఉద్యోగం వచ్చింది. అన్నిటికంటే స్వతంత్రంగా, ప్రశాంతంగా మా గ్రామాల ప్రజలు బతికే పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, బీజేపీ వల్ల వచ్చింది. ఒక లింక్ రోడ్డు, ఒక డొంక రోడ్డు, సిమెంట్ రోడ్లు, అన్ని పనులు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుని ప్రశాంతంగా బతుకుతున్నాం. మేమందరం రుణపడి ఉన్నాం కుటుంబ ప్రభుత్వానికి, మీకు అన్నా. సంతోషం అన్నా. 10 ఎకరాల్లో పోయిందనే బాధ లేదన్నా నీకు. నీ ఊరిని బాగు చేసుకున్నామనే తృప్తి ఉందన్నా నీకు. నీలాంటి వాళ్ళు కావాలన్నా. ఇలాంటి వాళ్ళేనయ్యా చంద్రబాబు గారు గుండెల్లో పెట్టి చూసుకోమన్నారు. చెప్పు. గన్మ్యాన్ కొత్తోడు సార్. గవర్నమెంట్ కొత్తడా? ఇంకోసారి ఇలా జరగకూడదని చెప్పు. పర్వాలేదన్నా. అన్న చంద్రబాబు గారు ఊరుకోడు. అట్లాగే సార్. కొత్తోడు ఉన్నటువంటి పర్వాలేదన్నా. ఓకేనా, ఏమనుకోకన్నా. ఏం లేదు. నమస్తే. నమస్కారం. నమస్తే. నమస్కారం.